అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పోతారం జైల్లో తాటి ఈత చెట్టు పెట్టడం జరిగింది. ఇది కాక వ్యవసాయ పట్టాదారులు కూడా వ్యవసాయ భూములలో అనేక పండ్ల తోటలు పెంచుకునే విధంగా, లేదా ఆయిల్ ఫామ్ పెంచుకునే విధంగా, లేదా మునగ చెట్లు కావచ్చు, ఇతర పండ్ల పంటలు పెంచుకునే విధంగా అన్ని రకాలుగా వ్యవసాయ శాఖ నుంచి సహకారం దొరుకుతూ ఉంది. ఈజీఎస్ ఉపాధి హామీ కింద కూడా మీకు సహకారం దొరుకుతూ ఉంది. కాబట్టి దయచేసి రైతులందరూ ఎక్కడ కూడా ఒక్క గుంట భూమి కూడా బీడు భూమి లేకుండా ఉండే విధంగా మీకు తోచినటువంటి పంటను పెట్టాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా టీఆర్డీఏ కావచ్చు, రెవెన్యూ వాళ్ళు కావచ్చు, ఎక్సైజ్ కూడా కలిసి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎక్కడ ఉంటే అక్కడ తాటి ఈత వనాన్ని కూడా, మిగతా మొక్కలేమో ప్రత్యేకించి పండ్ల తోటలు పెంచుకుంటే వారికి తిరిగి ఆదాయం వస్తుంది. కానీ వేరే వృక్ష సంపద పేరు మీద మనం పెట్టేటువంటి ఏదైతే వన మహోత్సవాలు ఉన్నాయో దానిలో మేజర్గా ఈ ప్లాంటేషన్ నాటినట్టయితే తాటి ఈత మళ్ళీ తిరిగి వారికి ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆదాయం వచ్చే విధంగా ప్రభుత్వ సూచన మేరకు తాటి ఈత మొక్కల్ని నాటే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇది తిరిగి ఒక కుల వృత్తి నిల్చోవడమే కాక దాని ఆధారితంగా మరి కుండలు చేసే వాళ్ళు కావచ్చు, ఇతర వడ్రంగి కావచ్చు, ఇతరత్ర అనేక కుల వృత్తులకు గ్రామ స్థాయిలో ఉపయోగపడే విధంగా ఉండేటువంటి ఈ వృత్తికి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందించే ప్రయత్నం చేస్తూ ఉంది. దీంతో పాటుగా మిగతా అన్ని కుల వృత్తులకు కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారికి అన్ని రకాలుగా ఉపాధి కలిగే విధంగా ఈ మధ్యన స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కూడా ఫౌండేషన్ ఇచ్చినారు. దానిలో కూడా కుల వృత్తులను రక్షించుకొని మళ్ళీ క్షేత్ర స్థాయిలో వాళ్ళందరూ కూడా నైపుణ్యతతోటి ఆదాయాన్ని పెంచుకునే విధంగా మరి శిక్షణ ఇచ్చే కార్యక్రమం తీసుకోవడం జరుగుతోంది. ఈ రోజు ఇక్కడ జరిగిన ప్లాంటేషన్ నిర్వహించిన సంఘం వారికి అభినందనలు. తప్పకుండా మీకు దేవాలయం ఇస్తాం. మిగతా అందరూ కూడా అన్ని ఎక్కడో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక్క గుంట బీడు భూమి లేకుండా, అది మునగ చెట్టు పెడతావా, డ్రాగన్ ఫ్రూట్ పెడతావా, లేకపోతే ఆయిల్ ఫామ్ పెడతారా, లేకపోతే పండ్ల తోట పెడతారా, కానీ జాగ యజమానులందరూ దయచేసి రేపు పొద్దున ఎట్లయినా మనకు గౌరవెల్లికి గండిపల్లికి సంబంధించిన నీళ్ళు వస్తూ ఉన్నాయి. భూ నిర్వాసితులందరూ కూడా వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నాం. తప్పకుండా తొందరలోనే ఆ ఎన్జిటి కేసు పోయి కూడా అన్ని రకాల సమస్యలు ముందుకు పరిష్కరింపబడతాయనే మాట మనగిస్తూ, రాబోయే కాలంలో హుస్నాబాద్ ప్రాంతం ఎక్కడ కూడా ఒక్క గుంట కూడా బీడు భూమి అంటే దొరకదు అనే విధంగా ఉండే విధంగా ఇక్కడ రైతులందరూ సహకరించాలి. ప్రభుత్వం అన్ని రకాలుగా వారికి చేయూతనియడానికి అన్ని రకాల వ్యవసాయ సంబంధిత ఆధారిత విభాగాలు మీకు సహకారం అందించడం సిద్ధంగా ఉన్నాయనే మాట మనగిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి ఎక్సైజ్, డిఆర్డిఓ, సోషల్ ఫారెస్ట్రీ, గ్రామ కార్యదర్శి, గ్రామ సిబ్బంది, అదేవిధంగా కుల సంఘ నాయకులు, ఈ గ్రామ ప్రజలందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.